వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ రిహాన్. ఈరోజు సాస్ టీవీలో ఒక కొత్త వీడియో చూపిపోతున్నాను. నేను ఎక్కడున్నానో తెలుసా? సారథి స్టూడియోస్. సారథి స్టూడియోలో ఇదంతా నా చుట్టుపక్కలంతా కూడా షూటింగ్ అట్మాస్ఫియర్ అనమాట. ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. ఇటు సైడు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా మూవీ షూటింగ్ జరుగుతూ ఉంది. సో ఇదంతా సెట్ ప్లానింగ్ వేస్తున్నారు అనమాట. మొత్తం సెట్ వేస్తున్నారు లోపల. అది కూడా అంతా చూపిస్తాను. రైట్ సైడ్లో ఇటు సైడ్ చూసే తమిళ్ మూవీ షూట్ జరుగుతుంది, విజయ్ కృష్ణ. సో చూడండి క్యారీవ్యాన్ కూడా. సో ఈ మూవీ షూటింగ్ జరుగుతూ ఉంది. అండ్ రాజమౌళి క్యారీవ్యాన్ చూసారా? సో దిస్ ఇస్ ద రాజమౌళి క్యారీవ్యాన్. సార్ బాగా చూడండి, రాజమౌళి స్టాంప్ కూడా ఉంది. బిహైండ్ స్టాంప్ గమనించవచ్చు, రాజమౌళి స్టాంప్ ఉంది. రాజమౌళి మార్క్ ఎక్కడున్నా అలా ఉండిపోతుంది కదా. సో రాజమౌళి క్యారీవ్యాన్. సో ప్రజెంట్ ఇక్కడ రాజమౌళి గారు క్యారీవ్యాన్లో లేదు, బట్ క్యారీవ్యాన్ అనేది ఇక్కడ ఉంది. సో ఇటు సైడ్ చూసే గోపీచంద్ మూవీ జరుగుతుంది ఈ స్టూడియోలో. ఇది ఒక స్టూడియో అనమాట. ఈ స్టూడియోలో గోపీచంద్ మూవీ జరుగుతుంది. సో మనమైతే ప్రజెంట్ అశోక్ గల్లా ఏదైతే న్యూ మూవీ రీసెంట్గా లాంచ్ అవుతుందో, సో ఆ మూవీ ప్రమోషన్లో మనం ఉన్నాం. ఆ మూవీకి మనకు సాస్ టీవీకి ప్రత్యేకంగా ఈ మూవీకి ప్రమోషన్ చేయమని చెప్పి సాస్ టీవీని అప్రోచ్ చేయడం. సో సాస్ టీవీ హైదరాబాద్కి వచ్చి మూవీ షూటింగ్ని మీకు సాస్ టీవీ ద్వారా మీ అందరికీ తెలియజేయనుంది. ఇక్కడైతే స్టూడియోలో వర్క్ జరుగుతుంది. అంటే ఒక సాంగ్ షూట్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి సెట్ ఇక్కడ వేస్తున్నారు. అంటే థర్డ్ షెడ్యూల్ అంట. ఆ షెడ్యూల్ మొత్తం కూడా ఒకసారి ఆ సెట్టింగ్ ఎలా ఉంది అవన్నీ చూద్దాం ఒకసారి రండి. సో ఇవన్నీ కూడా క్యారీ వ్యాన్స్ అనమాట. సో హీరోయిన్స్, సో రిమైనింగ్ ఆర్టిస్టులు అంతా కూడా క్యారీ వ్యాన్స్లో ఉంటుంటారు. ఇది సాంగ్ సెట్టింగ్ అనమాట ఇదంతా కూడా. సో చూస్తున్నారు కదా, ఇంత సెట్టింగ్ మొత్తం వర్క్ జరుగుతూ ఉంది. ఈ వర్క్ జరుగుతూ ఉంది మొత్తం సెట్టింగ్ కూడా. సో ఇటు సైడ్ చూస్తే పెయింటింగ్స్ చేస్తున్నారు. ఇటు సైడ్ చూస్తే పైనంతా కూడా రోప్స్ కట్టడం, అంటే లైటింగ్ సంబంధించిన కూడా చేస్తూ ఉన్నారు. సో ఎంతమంది వర్కర్స్ ఉన్నారు చూడండి. ఒక సాంగ్ చిన్న ఒక 3 minutes or 4 minutes సాంగ్కి ఎంతమంది వర్క్ చేస్తున్నారు చూస్తున్నాం. ఇది చూడొచ్చు, పెయింట్స్ వేస్తున్నారు కొత్త, అంటే ఒక లుక్ రావడం కోసం. సో అశోక్ గల్లా నటించేది దేవకీ నందన వాసుదేవ మూవీ షూటింగ్ ఇక్కడైతే జరుగుతుంది. ఇప్పటికే 2 సాంగ్స్ యూట్యూబ్లో ట్రెండ్గా ఉన్నాయి. 2 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. వచ్చిన మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి దానికి, ఆ 2 సాంగ్స్కి. ఇది 3వ సాంగ్ అయితే షూట్ జరుగుతుంది ఇక్కడ. మొత్తం వర్కర్స్ ఇటు సైడ్ పెయింటింగ్స్ వేస్తూ ఉన్నారు. అంటే ఇప్పటికే 2 సాంగ్స్ సూపర్ హిట్గా నిలిచాయి. 2 సాంగ్స్ కూడా. ఇప్పుడు 3వ సాంగ్ షూట్ జరుగుతుంది. అటువైపు ఉన్న సెట్లో చూపిస్తున్నా, అది కూడా మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇది నెక్స్ట్ షెడ్యూల్, థర్డ్ షెడ్యూల్లో జరగబోయే ఇక్కడ షూట్ జరుగుతుంది అనమాట. థర్డ్ షెడ్యూల్. ఆ థర్డ్ షెడ్యూల్కి తగ్గ ప్రిపరేషన్స్ అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మొత్తం చూడొచ్చు, మొత్తం కార్పొరేటర్ వర్క్ అంతా జరుగుతుంది. దాదాపు 60 మంది పైగా ఇక్కడ కార్పొరేటర్లు కానీ, రిమైనింగ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ కష్టించి శ్రమించి ఈ ఆర్ట్ డిజైనింగ్ చేస్తున్నారు ఇదంతా కూడా. ఆర్ట్ డైరెక్టర్లు అంటే సో మొత్తం వస్తాయి. సో లైటింగ్ సెటప్ కావచ్చు, పెయింటింగ్ వర్క్ కావచ్చు, ఇదంతా కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినమాట. సో స్పెషల్గా డిజైన్ చేయడం, ఇవంతా ఏదైతే డిజైనింగ్ ఉందో ఇదంతా స్పెషల్గా డిజైన్ చేయడం అనమాట. ఈ డిజైనింగ్ అంతా ఆర్ట్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించి ఈ సెట్ అయితే వేయడం జరుగుతుంది. 60 మందికి పైగా, సుమారు 60 నుంచి 100 మంది వరకు ఇక్కడ ఆర్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. సో చూడొచ్చు, వాళ్ళ ఫస్ట్ అయితే వాళ్ళ కష్టాన్ని చూడొచ్చు, వాళ్ళ కష్టం చూడొచ్చు. ఎంతమంది పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు చూడండి. ఇటు మ్యాట్ చూడండి, ఎర్రమట్టి, ఒకసారి గమనించండి ఎర్రమట్టి. ఎలక్ట్రీషియన్స్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. సో అన్నీ కూడా కేవలం ఒక్క సాంగ్ కోసం మాత్రమే, ఒక్క సాంగ్ కోసం ఇంత
ఇంత డబ్బులు ఇక్కడ పెట్టి, అంటే కోట్ల రూపాయల డబ్బులు పెట్టి ఇదంతా కూడా సెట్ చేస్తున్నారు. ఇదంతా థర్డ్ షెడ్యూల్కి 4 to 5 minutesలో వచ్చే 1 minute కోసం ఇదంతా కూడా. సో చూసారు కదా, ఇదైతే ప్రిపరేషన్ జరుగుతున్నాయి. నెక్స్ట్ షెడ్యూల్కి, సాంగ్ షెడ్యూల్కి ప్రిపరేషన్ జరుగుతున్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ అశోక్ గల్ల షూట్లో అయితే ఉన్నారు, అక్కడ సాంగ్ షూట్లో ఉన్నారు. ఆ విజువల్స్ కూడా ఇప్పుడు చూద్దాం. ఎలా ఇక్కడ అంటే డ్యాన్స్ కొరియోగ్రఫీ ఎలా చేస్తున్నారు, డ్యాన్స్ అనేది ఎలా ఉంటుంది, అసలు అట్మాస్ఫియర్, ఆ సెట్టింగ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, బిహైండ్ ద కొరియోగ్రాఫర్స్ కానీ ఆ డాన్సర్స్ కానీ ఎలా ఉంటారు, ఒక్కసారి ఒక లుక్ వేసుకుందాం. ఎక్స్క్లూజివ్ ఆన్ సాస్ టీవీ మాత్రమే. సో ఇదేవైతే ఇవన్నీ కూడా ఇక్కడ క్యారీ వ్యాన్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనం డిఓపి క్యారీ వ్యాన్ దగ్గర ఉన్నాం. ఇదైతే డిఓపి క్యారీ వ్యాన్. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో లోపల. సో డిఓపి రూమ్ అనమాట, అంటే క్యారీ వ్యాన్, డిఓపి క్యారీ వ్యాన్. రాగానే చల్లగా ఉంది, ఏసీ ఆన్ చేస్తున్నారు. సో అంటే క్యారీ వ్యాన్ అంటే కంప్లీట్ ఒక హోమ్ అట్మాస్ఫియర్ అనమాట. సేమ్ హోమ్ అట్మాస్ఫియర్ ఇక్కడ. అంటే రెస్ట్ తీసుకోవడానికి ఒక బెడ్, ఇటు చూస్తే బాత్రూమ్స్, మిర్రర్ ఉంది. ఇవన్నీ ఇటు సైడ్ కిచెన్, ఏమైనా ఫుడ్ పెట్టుకోవాలంటే ఇక్కడ కిచెన్ లాగా, ఇది బాత్రూమ్ లాగా ఉంది. సో లైట్ సెటప్ కానీ ఇవన్నీ కూడా చాలా మంచి అట్మాస్ఫియర్ అయితే ఉంది. సో షూటింగ్ అంటే మనం అనుకుంటాం నా 5 నిమిషాలు అలా 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 అనుకుంటాం, కానీ ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో షూట్లో ఉన్న వాళ్ళకే తెలుసు. అంత ప్రెషేషన్ నుంచి జస్ట్ ఒక 5 minutes 10 minutes ఇక్కడ రిలాక్స్ చేసుకోవడానికి వస్తుంటారు అన్నమాట. ఇది డిఓపి, మనం ఉన్నదైతే డిఓపి క్యారీ వ్యాన్ అనమాట. సో నాకు పర్సనల్గా డిఓపి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం కాబట్టి, సో ఫస్ట్ అయితే మీకు డిఓపి క్యారీ వ్యాన్ చూపించాను. సో రిమైనింగ్ అన్ని చూద్దాం. ఇంకా ఇప్పుడైతే నేను ఇందాక అన్నట్టు అక్కడ సాంగ్ జరుగుతుంది, ఆల్రెడీ షూట్ జరుగుతూ ఉంది. ఆ సాంగ్ ఎలా షూట్ చేస్తారు, అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, కొరియోగ్రాఫర్లు కానీ డాన్సర్లు కానీ ఎలా పనిచేస్తున్నారు అక్కడ, అన్నీ కూడా ఇప్పుడు ఈ ఒక వీడియో ద్వారా చూపిస్తా పదండి. బాబు దిగోయేసి ఎవరమ్మా లోపల రండి ఒకసారి మీరు
సో లోపల చూసారు కదా సాంగ్ షూట్ ఎలా జరుగుతుందో. సో ఎంతమంది టెక్నీషియన్స్ ఉన్నారు, ఎంతమంది డాన్సర్స్ ఉన్నారు అందరూ చూసారు కదా. సో సాంగ్ షూట్ అంటే ఇలా జరుగుతుంది. చూడడానికైతే నాకు బాగా థ్రిల్ అయితే అనిపించింది. సో నాకైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. డైరెక్ట్గా ఒక లైవ్లో నేను ఒక సాంగ్ షూట్ని అంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను వీక్షించడం. సో సాస్ టీవీ కోసం ఎక్స్క్లూజివ్ అనమాట ఈ వీడియో. సో ఈ వ్లాగ్ అనేది జస్ట్ సాస్ టీవీ ఎక్స్క్లూజివ్. సో అందరూ కూడా లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని. రెండోది విషయం ఏంటంటే ఈ మూవీ ఇందాక అక్కడ చూశారు కదా డిఓపి. సో వెరీ సీనియర్ డిఓపి, చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. సో సీనియర్ డిఓపి అన్నమాట రసూల్ గారు. సో ఎన్నో మూవీస్కి డిఓపి చేశారు. అప్పుడు వచ్చి గాయం గాడి నుంచి ఊసర వెళ్ళి జల్సా అలాంటి సినిమాలకి చాలా మంచి పెద్ద పెద్ద సినిమాలకి ఆయన డిఓపి చేశారు. డిఓపినే కాదు ఒక డైరెక్టర్గా కూడా అందరికీ తెలుసు అనమాట. ఒకరికొకరు భగీరథ సినిమాలతో ఆయన డైరెక్షన్ వహించారు. సో భగీరథ సినిమా చాలా బాగుంటుంది రవితేజ కాంబోలో. సో అంత మంచి సినిమాలు అందించిన రసూల్ గారితో నేను ఇంటరాక్ట్ అనేది నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. సో ఈజ్ అ వెరీ జెన్యున్ పర్సన్ అనమాట. చాలా అంటే స్వీట్గా మాట్లాడారు. మాట తీరు కూడా నాతో మాట్లాడడం చాలా బాగా అనిపించింది. సో చూసారు కదా ఎవ్వరు కూడా అంటే షూటింగ్ లొకేషన్లో ఒక కెమెరామెన్ తీసుకొని వచ్చి ఇలా వ్లాగ్ చేయడం, ఒక కెమెరా పట్టుకొని ఇంతసేపు మనం ఈ వ్లాగ్ని షూట్ చేయడం అంటే సో చిన్న ఇష్యూ కాదు. జస్ట్ అది సాస్ టీవీకి మాత్రమే దక్కింది. సో అదృష్టం, నేను కూడా అది అదృష్టంగా భావిస్తున్నాను. సో సారథి స్టూడియో అయితే నాకు బాగా నచ్చింది. సో అట్ ద సేమ్ టైం ఈ మూవీ మరింత హిట్ అవ్వాలని అందరూ ఈ మూవీని థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. చాలా మంచి మూవీ. స్క్రిప్ట్ ఒక 2 లైన్లు నాకు అలా చెప్పారు, చాలా బాగా అనిపించింది. అండ్ కొరియోగ్రఫీ కానీ వీళ్ళు పడ్డ కష్టం కానీ చాలా బాగా మంచి బూస్ట్ అయితే ఇచ్చింది. డెఫినెట్గా మీరందరూ కూడా ఈ మూవీ థియేటర్కి వెళ్ళి చూడాలి. రిలీజ్ అయిన తర్వాత అందరూ కూడా సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఈ వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.